వాస్తవం. సో ఈ విషయంలో కూడా వైసీపీ చెప్పినటువంటి వాళ్ళకే పింఛన్లు ఇస్తున్నారు, వాళ్ళ పేర్లే రాస్తున్నారు అనేటటువంటిది కూడా తెలుసు మనకి. ఇంకా ఏమిటంటే మీకు తెలుసు, టీచర్లు పక్కన పెట్టాలని కూడా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. చలో విజయవాడ కార్యక్రమం తర్వాత అండి, ఎన్నికల్లో టీచర్లు కనుక పాల్గొన్నట్టయితే మనం మెరుగైనటువంటి పిఆర్సీ ఇవ్వలేకపోయాం, వీళ్ళకి మంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకపోయాము, వీళ్ళకి అనేక రకాలుగా పనిభారం పెట్టాము, కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారు, కాబట్టి వీళ్ళని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయకూడదు అని చెప్పని వాళ్ళని పక్కన పెట్టేసినటువంటి సందర్భం. సరే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ టీచర్లనప్పటి నుంచి చూసాము. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ వాలంటీర్ల అంశం విషయాన్ని కన్ఫైన్ అయితే మనం 5 నుంచి 10,000 అన్నారు మీ అధినేత. వాలంటీర్లని, సచివాలయ ఉద్యోగుల్ని, వాలంటీర్లేమో ఏజెంట్లుగా పెట్టుకుంటాడంట, సచివాలయ ఉద్యోగులనేమో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేస్తాడంట. కాబట్టి ఇక్కడ వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పింఛన్లు పంచేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం చేయకూడదని చెప్పని ఈసీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం వలన, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారు ఇవ్వటం వలన, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే, నిమ్మగడ్డ రమేష్ ఏం చెప్తే అది ఈసీ వింటుందా? ఈసీకి ఆ మాత్రం స్వయం ప్రతిపత్తి లేదా? సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదా? అందుకని ఇవాళ వీళ్ళ దగ్గర డబ్బులు లేక 13,000 కోట్ల రూపాయలు వీళ్ళ వదిలినటువంటి గుత్రేదారులకి ఆ డబ్బులు పంచిపెట్టేసి మళ్ళా మన ప్రభుత్వం వస్తుందో రాదో అనేటటువంటి ఉద్దేశంతో డబ్బులు లేక 1వ తారీఖు పింఛన్ ఇవ్వలేక ఈ నెపాన్ని చంద్రబాబు నాయుడు ఇదిగో మిమ్మల్ని వద్దన్నాడు, అందుకని ఈసీ మిమ్మల్ని పింఛన్లు పంచడానికి వీల్లేదని అన్నారని చెప్పి వాలంటీర్ని అనవసరంగా అక్కడ డబ్బులు లేకపోయినా, పింఛన్లు ఇచ్చేటటువంటి అవకాశం లేకపోయినా అటు ఇటు మంచం మీద తిప్పి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నినాదులు కూడా ఇప్పించడం జరిగింది. ఎంత దుర్మార్గం చూడండి. కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారిని పశుపతితో పోల్చాడు, రక్తం పీల్చేటటువంటి చంద్రముఖితో పోల్చాడు. ఎంత దుర్మార్గం అంటే ఈయన ఒక హంతకుడు, నేరస్తుడు అని చెప్పని 31 మంది పింఛనదారులు, వృద్ధులు చనిపోతే ఆ విధమైనటువంటి మాట అనటం జరిగింది. ఇవాళ ఈ వాలంటీర్లు ఇవాళ అర్థం చేసుకున్నారండి. 5 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసిన తర్వాత, 5,000కే ఇన్ని పనులు చేసిన తర్వాత ఇప్పటికీ ఆయన అన్నటువంటి 8,000 రూపాయలు మాకు ఇవ్వలేదు, భవిష్యత్తు ఏమిటి అనేటటువంటి సంకోచంలో ఇవాళ వాలంటీర్లు పడిపోయారు. ఏమిటి ఇవాళ మీరు చూడండి, ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ వ్యవస్థని మనం మార్చడానికి వీల్లేదు, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ పని చేయడానికి వీల్లేదు. మే 31 తోటి వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ దాని తారీఖు అయిపోతుంది. మే 31 తోటి అయిపోద్ది. మే 31 లోపులో ఎన్నికల కోడ్ రాకముందే జగన్మోహన్ రెడ్డి మీ విధులను మేము వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తాము, లేదా ఇప్పుడే సంతకం పెడుతున్నాను కొనసాగిస్తున్నాము అని చెప్పని ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఆ విధమైనటువంటి జీవో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పని కోడ్ రాకముందే ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి? ఇది మాయజేయటం కదా, వ్యవస్థ ఎక్కడ రద్దు కాకుండా నేను పునరుద్ధరిస్తానంటారేంటి? ఎందుకు ప్రభుత్వం అదే నాకు అర్థం కాదు. అలా కాదు చంద్రిక గారు, ఇప్పుడు ఈయన మాటలు ఎట్లా ఉంటాయంటే, నేను అధికారంలోకి రాగానే 1 రోజుల లోపల ఓపీఎస్ పునరుద్ధరిస్తా అన్నాడు. అట్టాగే ఉంటుంది ఇది. ఈయన అసలు ఎట్టా నమ్ముతారు? ఈయన ఎన్నికల్లో గెలిచి చచ్చేది లేదు, పాడు లేదు, ఈయన వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఈయన ఎన్నికైన తర్వాత అంట పునరుద్ధరిస్తాము అని చెప్పి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేనట్టు కింద లెక్క. మన అర్థం ఇప్పుడు ఆడుకున్నట్టే కదా. ఆడుకున్నాడు ఆయన వాలంటీర్ల జీవితాలతో ఆడుకోవటం ఏంటండి? అసలు ఈ రాష్ట్రంతో ఆడుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజలతోనే ఆయన ఆడుకున్నటువంటి సందర్భం. ఇవాళ వాలంటీర్లని తను ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకొని ఇవాళ వదిలేసేటటువంటి పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడు గారి ప్రక్కనే కూర్చున్నా. ఉగాది సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాము, వీళ్ళకి ఇచ్చేటటువంటి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తాము మేము వీళ్ళకి. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. ఎందుకంటే దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన కాబట్టి వాళ్ళల్లో స్కిల్స్ డెవలప్మెంట్ చేసి
వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసి వాళ్ళు 50,000 రూపాయలు సంపాదించుకునేటట్టు అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు నిన్న. అంటే ఒకటి ఇప్పుడు డివి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, ఇది గేమ్ చేంజర్ అవుతుంది అని నేను అనుకుంటున్నానమ్మా అని. అంటే రాజీనామాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు మీ మాట నమ్ముతున్నట్టే అనుకోవచ్చా? 2.5 లక్షల పైచీలు కనుకుంటే రాజీనామాలు చేయటల్లా. ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డు ఉంది. మోసం చేసేటటువంటి వ్యక్తి కాదు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరు వైకాపా